కేబినెట్లో మరొక రాజీనామా ఉండబోతుంది. అలా ఈ వారంలో ఉండే అవకాశాలున్నాయట. కేబినెట్కు కొండా సురేఖ డుమ్మా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారని ఆ కినుకు ఇక భరించే ఓపిక లేదంటూ సన్నిహితుల వద్ద పూర్తి స్థాయిలో కూడా అసహనాన్ని వ్యక్తం చేసింది కొండా సురేఖ. కొండా సురేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందనేది అసంతృప్తితో ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది. లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డిపై తీరుపై తన సన్నిహితుల వద్ద తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దేవాదాయ శాఖ మంత్రినైనా తనకు ఒక్క మాట కూడా చెప్పకుండానే నిర్ణయం తీసుకోపోవడంపై ఆమె మనస్తాపం చెందింది. అసలు ఒక మాట కూడా చెప్పలేదట, చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక భరించే ఓపిక లేదు అని స్పష్టం చేస్తున్నట్టుగా సమాచారం. తనకు విలువలేని చోట, తన నిర్ణయాలు పట్టించుకోలేని చోట తాను ఉండాలనుకోవడం లేదని తెగేసి చెప్పినట్టుగా సమాచారం. అంటే మీ కాంగ్రెస్ పార్టీకో దండం, మీకో దండం, ఇక మీ పార్టీలు ఉండడం, మేము పోతానం 600 అయినా 100 అయినా కనీసం రేవంత్ రెడ్డి కొండా సురేఖ మాట్లాడినాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినాడు, దుద్దిల్ల మాట్లాడినాడు, రాజనరసింహ మాట్లాడు, అడ్లూరి మాట్లాడి, జూపల్లి మాట్లాడి, ఇక ఎవరు మాట వింటావయ్యా? నాకు అర్థం కాదు. నీ కేబినెట్ నువ్వు గుంపు మేస్త్రి అన్నారు కదా, నీ గుంపు మాట నేనకపోతే నువ్వు ఎవరి మాట వింటావు అంటున్నా. గుంపు మేస్త్రిని నేను, అవును గుంపు మేస్త్రి, మరి మీ గుంపు మాట వినకపోతే నువ్వు ఎవరి మాట వింటావు చెప్పరా తెలంగాణ ప్రాంత ప్రజలకు? అందుకే ఎంతమంది చెప్పినా మంత్రులు ఫోన్ చేసినా కూడా కేబినెట్ భేటీకి వచ్చేందుకు ఆమె ససేమిరా అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఒక మనగాడు ఉన్నాడండి. ఆయన పేరు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నిజంగా చెప్తున్నా, నీకు సెల్యూట్ సార్. ఏమన్నా అనుకో, ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అయినప్పటికీ కూడా నువ్వు ప్రభుత్వం మీద చేస్తున్న అలుపెరగని పోరాటం అద్భుతం. ఎందుకు రాజగోపాల్ రెడ్డి కితాబిస్తున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగుల గురించి మాట్లాడాడు, రాజగోపాల్ రెడ్డి డిజిటల్ మీడియాలో కేసులు అరెస్టుల గురించి మాట్లాడాడు. ఇదే రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో మంత్రివర్గానికి సంబంధించిన పూర్తిస్థాయి మంత్రివర్గం ఎప్పుడు అంటూ కూడా మాట్లాడింది. ఇంకో పక్కన తనకి ఇచ్చిన హామీ కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఎట్లు ఇస్తారు అని అడిగాడు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తెలియకుండానే యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో కనీసం సంప్రదించకుండా, సమాచారం లేకుండానే ఏర్పాటు చేయాలి. మళ్ళీ వాళ్ళ నల్గొండ జిల్లానే కదా. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి కట్టలు తెంచుకున్నదండి. నేనేందంటే విలువలేని చోట ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవరూ ఉండరు. ఎంత ఘోరమైన విషయం అండి ఇది. నిజంగా రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీ, దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ముఖ్యమంత్రిని ఏకిపారేస్తాను చూడు, అది అద్భుతం. నేను చెప్తున్నా కదా, మహా అద్భుతం, దానికి ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డికి తోడుగా కూడా పీసీసీ చీఫ్ సైతం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టడం గమనార్హం. ఇప్పుడు వీరిద్దరికీ కొండా సురేఖ జత కావడంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోనని ఆందోళన పార్టీ వర్గాలలో నెలకొంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తితోనే ఉన్నాడు, కొండా సురేఖ అసంతృప్తితోనే ఉన్నది, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి, ముగ్గురు కలిసిళ్ళు. దాంతోపాటు గతంలో అనిరుద్ రెడ్డి అనేటైనా కూడా అసంతృప్తితో ఉన్నాడు, దాంతోపాటు జగ్గారెడ్డి అసంతృప్తితోనే ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు షానున్నది కాంగ్రెస్ పార్టీలో. అందుకే అందులో ఎప్పుడు అగ్నిగోళం వస్తుందో, ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అల్టిమేట్గా జరిగే విషయం ఏందో తెలుసా? కాంగ్రెస్ పార్టీ అనేది, నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏమైనా కావచ్చు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోరు. ఈ కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ రాజీనామా చేయడం తథ్యం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తథ్యం, అతి త్వరలోనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పక్కకు జరగడం తథ్యం. దాంతోపాటు ఇప్పటికే సైలెంట్ అయిన కొంతమంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తిరుగుబాటు మొదలు పెట్టబోతున్నారనేది నాకున్న ప్రాథమిక సమాచారం.
ఖచ్చితంగా కూడా అదే జరగబోతుందని నేను కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే మీ ఆత్మగౌరవాన్ని చంపుకొని మీకు విలువ లేని చోట మీరు ఉండడం కంటే మీకు విలువిచ్చే చోట మీ ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసే చోట ఉండడం మీకు మంచిది. నేను మళ్ళా చెప్తున్నా, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని వీళ్ళే అంటున్నారట కాంగ్రెస్ పార్టీ నేతలు. అరే ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అన్నాడు, మాకు బాస్ అన్నాడు, మేము చెప్తే ఏదైనా ఇంట అన్నాడు. మరి అలాంటి గుంపు మేస్త్రి మా గుంపునే పట్టించుకుంటలేడు అనే కాడికి వచ్చింది. గుంపుకు తెలియకుండానే అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మేస్త్రి అంటే ఏంది, అలా పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను తన ఏంది సిమెంట్ కలిపెట్టోళ్ళని తీసుకోవాలి, నీళ్ళు పోసేటోళ్ళని తేవాలి, ఇసుక తీసుకోవాలి, కంకర తీసుకోవాలి, పార పట్టుకుంటే డబ్బా పట్టుకుంటే తెలియదు, దాంతోపాటు అలా పూర్తి అట్ట మోసేటోళ్ళని తేవాలి, కట్టేటోళ్ళని చేయాలి, అందరినీ చూసుకోవాలి కదా మేస్త్రి అంటే. ఆ గుంపుకు సంబంధించి విలువీయకపోతే ఎట్లా? కొండా సురేఖకు తెలియకుండానే దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక యాదగిరిగుట్ట ట్రస్ట్, మళ్ళీ ఇందులో నేను మొన్ననే చూసిన, నేను అందుబాటులో లేను కాబట్టి చెప్తున్నా, అదేంది మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ సతీమణికి సంబంధించి బోర్డుల ట్రస్ట్ల మెంబర్కి ఇచ్చిరట. అయితే దానికి సంబంధించి నేను కొంతమంది మీకు ఏంది ఆ తిరుమల తిరుపతికి సంబంధించిన దేవస్థానంలో ఉన్నది కదా అక్కడ ఏంది అని అంటున్నారు. అయ్యా బాబు, నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో నెత్తురు పారించిన ఉద్యమకారులు ఉన్నారు, ఈ తెలంగాణలో బుల్లెట్ గాయాలైన వీరులు ఉన్నారు, ఈ తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన కుటుంబాలు ఉన్నాయి, ఈ తెలంగాణ కోసం ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా రకాలుగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇష్టపెట్టిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాకు ఆంధ్ర అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచోళ్ళే, వాళ్ళని ఏమన్నా అల్టిమేట్ పెత్తందారి వ్యవస్థను మాత్రమే అంటాం. ఇప్పుడు నా దోస్తులైనా నా జాగాలు ఉండేటోళ్ళైనా నాతో మాట్లాడేటోళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళు మంచిగానే ఉంటారు. ఈ పెత్తందారి వ్యవస్థ ఉన్నది చూడు, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి, దోమలెక్క ఈగలెక్క ఈరాలే, అలా దూరాలే, ఏదో ఒకటి గొడవ పెట్టాలని ఉంటారు చూడు, గావాళ్ళకే హెచ్చరిస్తున్నాం మేము. మా తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్నారండి, మా నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసుడే. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏంది అంటే కొండా సురేఖ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, పిసిసి చీఫ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ గుంపు మేస్త్రి వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తి ఏం పరిపాలన చేస్తారని వాళ్ళే అడుగుతున్నారు. పరిపాలన సాధ్యమవుతుందా? పరిపాలన చేయగలుగుతారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కొండా సురేఖ రాజీనామా తథ్యం, దాంతోపాటు ఇంకా రాజీనామాల పర్వం వెళ్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎంతమంది 8 మంది కదా, మొత్తం 8 మంది అయితే రెడీగా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీలో నై కాంగ్రెస్ జై తెలంగాణ అనడానికి 8 మంది సిద్ధంగా ఉన్నారు. 8 మంది పూర్తి స్థాయిలో ఎప్పుడు రాజీనామా చేస్తారా, మరి ఏ క్షణం రాజీనామా చేస్తారా అనేది తెలియదు. కానీ మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద మాత్రం గట్టి అనే కోపం మీద ఉన్నారట. ఆ కోపంతో ఏమవుతుంది ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఏమవుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.